ఈ రాష్ట్రంలో మహిళల కోసం ఏ పథకమైనా తీసుకొచ్చిందంటే తెలుగుదేశం పార్టీని. డ్వాక్రా మహిళల్ని కానీ, అలాగే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ కానీ, అలాగే మహిళల కన్నీరు చూడలేక ఆ రోజు ప్రతి మహిళకి కూడా గ్యాస్ స్టవ్ని అందించాలనే దీపం పథకం కానీ, మరి అనేక కార్పొరేషన్ల ద్వారా మహిళలకు ఇంటి వద్ద నుండే చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి రుణ సౌకర్యాలు, సబ్సిడీలు ఇవ్వటం కానీ, అదే స్థాయిలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి ఆశలకు రెక్కలు అని చెప్పి పథకాన్ని తీసుకొని వచ్చారు. దీని ఉద్దేశం ఏంటంటే ఇంటర్మీడియట్ చదువుకున్న మహిళలు ఆ తర్వాత వృత్తి విద్యలు కానీ, పై విద్యలు కానీ చదవాలంటే ఆర్థిక స్తోమత లేక వాళ్ళ ఆశలు అంతటితో అడియాసలు కాకూడదు, వారిని వాళ్ళ ఆశల మేర చదువుకునేందుకు ప్రభుత్వం వారికి గ్యారంటీ ఇస్తూ, లోన్లు ఇప్పిస్తూ, మరి వారికి ఆ వడ్డీ భారం కాకుండా ఆ వడ్డీని కూడా ఉమ్మడి ప్రభుత్వం భరించే విధంగా మరి ఈరోజు ఒక అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. కాబట్టి మహిళలందరూ కూడా కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా ఆది నుంచి తెలుగుదేశం పార్టీ మహిళా సాధికారతకు, మహిళల అభ్యున్నతికి, మహిళల విద్యా ఉపాధి అవకాశాలకు, మరి మహిళల సంక్షేమం కోసం ఏ విధంగా పాటుపడిందో అందరూ గమనించాల్సిందిగా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వేడుకుంటున్నాను.